ఓం శాంతి. సద్గురువారం బాబా యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలని మనం వింటాము. బాబా ఈరోజు మురళీలో చెప్పారు, నన్ను తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా మీరు జ్ఞాపకం చేయండి, అప్పుడు అనేక విశేషతలు మీలో వస్తాయి అని. బాబా తన సందేశాన్ని ఎలా ఇవ్వాలో వినిపించారు. ఎలా అయితే పూర్వకాలంలో పావురాల ద్వారా సందేశాలను పంపించేవారు, మరి ఇప్పుడు ఆ పావురాలు బాగా సేవ చేసినందుకు వాటికి ధాన్యపు గింజలను కూడా అందరూ కలిసి వేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు, మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నవాళ్ళు, మీ యొక్క సంరక్షణ, సంభాలన బాబా చూసుకుంటారు. మీరు దాని గురించి ఆలోచించే అవసరం ఉండదు. మీరు వ్యవహారంలో వచ్చినప్పుడు గృహస్థంలో ఉన్నటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని దుఃఖ పెట్టకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా అందరితో తోడు నిలుపుకోవాలి అన్నారు. ఇది 8 ఆగస్ట్ మురళి. मीठे बच्चे, बाप, टीचर और सद्गुरु, यह 3 अक्षर याद करो तो अनेक शिफ्ते आ जाएंगे. మధురమైన పిల్లలు, తండ్రి, టీచర్ మరియు సద్గురువు, ఈ 3 అక్షరాలని గుర్తుంచుకోండి, అప్పుడు అనేక విశేషతలు మీలో వస్తాయి. తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురిని గుర్తుంచుకోవాలి, అప్పుడు అనేక విశేషతలు వచ్చేస్తాయి. ప్రశ్న, కిన్ బచ్చోं के हर कदम में पद्मों की कमाई जमा होती है? ఎటువంటి పిల్లల ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ అవుతుంది? జవాబు, जो अपना हर कदम सर्विस में बढ़ाते रहते हैं. ఎవరైతే తన ప్రతి అడుగును సేవలో ముందుకు వేస్తూ ఉంటారో, వహి పద్మోं की कमाई జమా करते हैं, వారే పద్మాల సంపాదనను జమ చేసుకుంటారు. अगर बाबा की सर्विस में कदम नहीं उठाएंगे तो पदम कैसे पाएंगे? ఒకవేళ బాబా సేవలో అడుగులు వేయకపోతే పద్మాలను ఎలా పొందుతారు? సర్వీస్ హీ కదం మే పదం దేతి హై, సేవయే ప్రతి అడుగులో పద్మాలను ఇస్తుంది. ఇసి సే పద్మా పదం పతి బంతే హై, దీనితోనే పద్మా పదం పతిగా అవుతారు. పద్మాల సంపాదన జమ అయ్యేది బాబా యొక్క సేవలో, అంతే తప్ప ఏ స్థితిలో అయినా ఎక్కడైనా వెళ్ళి ప్రతి అడుగులో సంపాదన అనుకుంటే పొరపాటే. మీరు మీ స్థితి ద్వారా మీరు బాబా స్మృతిలో ఉండి ప్రతి అడుగు వేస్తే అప్పుడు సేవలో ఉన్నతి జరుగుతూ పద్మాల సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఎంతెంత మనం అలా సేవను పెంచుతూ ఉంటే అంతంత సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రశ్న, किस राज को जानने के कारण तुम बच्चे सभी के कल्याणकारी बनते हो? ఏ రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా మీరు పిల్లలు అందరి కళ్యాణకారిగా అవుతారు? జవాబు, बाबा ने हम बच्चों को यह राज समझाया है कि सभी की ये एक ही हड्डी है. బాబా మనకి ఈ రహస్యం అర్థం చేయించారు, అందరి కోసం ఇది ఒకటే షాప్ ఉంది. యహా సబ్కో ఆనా హీ హై, ఇక్కడికి అందరూ రావాల్సిందే. ఏ బహుత్ గూహ్య రాజ్ హై, ఇది చాలా గూహ్యమైన రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి పిల్లలే అందరి కళ్యాణకారిగా అవుతారు. మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ ఇదే ఒక షాప్ ఉంది, ఇక్కడికే ప్రతి ఒక్కరూ రావాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలు ఇదైతే తెలుసుకున్నారు కదా, శివ్ బాబా తండ్రి, టీచర్ మరియు సద్గురువుగా ఉన్నారు. పిల్లలకి తెలుసుకొని కూడా గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి తెలుసు కదా, కానీ మర్చిపోతూ ఉంటారు. ప్రపంచంలో వాళ్ళకైతే అసలే తెలియదు, మనకి తెలిసి మర్చిపోతున్నాం. బాబా అంటారు, ఈ 3 అక్షరాలు గుర్తుంచుకోండి, 3 అయితే మర్చిపోకండి అంటున్నారు. ఏ 3 అక్షరాలు? తండ్రి, టీచర్, సద్గురు. అప్పుడు చాలా సేవ చేయగలుగుతారు. ప్రదర్శిని లేక మ్యూజియంలో మీ దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఇంట్లో కూడా మిత్ర సంబంధికులు ఎంతోమంది వస్తారు. మరి వాళ్ళకైనా మీరు చెప్పవచ్చు. ఎక్కడికో వెళ్ళి నేను సేవ చేయాలి అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకైనా మీరు చెప్పవచ్చు అంటున్నారు.
బాబా అంటారు మీ దగ్గర పనిచేసేవారు, మీకు పాలు అందించేవారు, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఎవరికైనా సరే జ్ఞానం వినిపించవచ్చు. ఎవరు వచ్చినా అర్థం చేయించాలి. ఎవరినైతే మీరు భగవంతుడు అని, అల్లా అని అలా పిలుస్తున్నారో వారే ఈ సమయంలో తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా లభిస్తున్నారని చెప్పాలి. ఈ స్మృతి అయితే కరెక్ట్. కానీ ఇలా ఎవ్వరికీ భగవంతుని జ్ఞాపకం చేయడం రావట్లేదు. ఇంకెవరు కూడా ఇలా చెప్పలేరు. పిల్లలైనా మీకే తెలుసు శివబాబా మాకు తండ్రి, టీచర్, సద్గురువు అని. ఎంత సహజమైన విషయం ఇది. కానీ కొందరు బుద్ధి ఎంత రాతిగా ఉంది అంటే ఈ 3 అక్షరాలు కూడా బుద్ధిలో ధారణ జరగట్లేదు, మర్చిపోతున్నారు. బాబా మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారు అని గుర్తు రావాలి కదా. అనంతమైన తండ్రి లభించారు అని. అనంతమైన తండ్రి కాబట్టి స్మృతి కూడా అనంతంగా చేయాలి. మరి వారు ఇచ్చే వారసత్వం కూడా అనంతమైనదే ఇస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము చాలా గొప్పది. దేవతలుగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. దేవతలుగా తయారు చేయడం, దైవీ ప్రపంచానికి తీసుకెళ్లడం, ఇదే గొప్ప వారసత్వం. ఈ మాత్రం గుర్తుంచుకున్నా చాలు. ఇంట్లో కూడా చాలా సేవ చేయవచ్చు. కానీ పిల్లలు ఇది మర్చిపోయిన కారణంగా ఎవరికి చెప్పలేకపోతున్నారు. గడియ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం కల్పంలో విస్మృతి ఎక్కువగా ఉంది. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. వాస్తవంగా ఈ జ్ఞానం చాలా సింపుల్. విస్మృతి ఎక్కడి నుండి మొదలైంది? శివబాబాను మర్చిపోయింది ఎప్పటి నుండి? సత్యుగం నుండి. సత్యుగం నుండి మర్చిపోయాం. ద్వాపరయుగం నుండి వెతికాం, గుర్తొచ్చింది అప్పుడు, కానీ పరిచయం లేదు. అందుకే బాబా అంటున్నారు మీరు ఇక్కడైతే మర్చిపోకూడదు. ఇప్పుడు తండ్రి సన్ముఖంగా లభించారు. ఈ జ్ఞానం చాలా సింపుల్. ఎందుకంటే స్మృతి యాత్రతో మీరు సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలి. ఇందులో కొంచెం శ్రమ ఉంది. బాబా మనకి తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు, వారసత్వము ఇస్తున్నారు, పవిత్రంగాను తయారు చేస్తున్నారు. ఎందుకంటే పతిత పావనుడు తండ్రి. కేవలం బాబా ఏం చెప్తారంటే మీరు నా స్మృతిలో ఉండండి అంటారు. అందరికీ చెప్తున్నారు ఇది. బాబా యొక్క సేవలో కొద్దిగా కూడా అడుగులు పడట్లేదు అంటే పద్మాలు ఎలా పొందుతారు? మరి సేవలో అడుగులే వేయకపోతే పద్మాల సంపాదన అయితే ఉండనే ఉండదు. ఇంకా పదంపతిగా అయ్యేది సర్వీస్తో. సర్వీస్లోనే మీ అడుగులో పద్మాలను సంపాదన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బాబా యొక్క సేవలో ప్రతి అడుగులో పద్మాలు పొందుతారు. సర్వీస్ కోసం పిల్లలు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు, ఎన్ని అడుగులు వేస్తూ ఉంటారు, మరి పద్మాలు వారికి లభిస్తూ ఉంటాయి కదా. ఇది కూడా బుద్ధిలో మీకు అర్థమవుతుంది. మొదట మేము శూద్రులుగా ఉన్నవారిమి, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము అని. బ్రాహ్మణులుగా కాకపోతే ఎలా అవుతారు? మరి సర్వీస్ చెయ్యాలి కదా. పిల్లలకైతే సర్వీస్ సమాచారం కూడా వినిపించాలి అని బాబా అంటారు. ఎందుకంటే ఒకరు చేసినటువంటి సేవను వేరే వాళ్ళు విన్నారనుకోండి, ఆ సమాచారం తప్పకుండా వాళ్ళకు కూడా టెంప్టేషన్ కలుగుతుంది. మేము కూడా అలాంటి సేవ చేయాలి, మా దగ్గర అయితే ఇలాంటి సేవ చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుందేమో అని అనిపిస్తుంది. సర్వీస్తో పద్మాలు లభిస్తాయి. కేవలం ఒక విషయం వినిపించండి. ప్రపంచంలో అయితే ఈ విషయాలు ఎవరికి తెలియదు కదా. అనంతమైన తండ్రి పరిచయం ఇవ్వండి. వారు మనకి తండ్రి, టీచర్, సద్గురువు అని చెప్పండి. ఎందుకంటే తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఊరికే గాడ్ ఫాదర్ అంటున్నారు, కానీ గాడ్ టీచర్గా కూడా ఉన్నారనేది తెలియదు కదా. స్టూడెంట్స్ బుద్ధిలో టీచర్ తప్పక గుర్తొస్తారు, కానీ పూర్తి రీతిగా ఎవరైతే చదవరో, పూర్తిగా చదవనటువంటి వాళ్ళు టీచర్ని కూడా జ్ఞాపకం చేయరు. ఇంకా వాళ్ళు ఏమీ చదువురాని నిరక్షరాస్యులుగానే ఉండిపోతారు. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయడము ఇదెంత సింపుల్ చదువు. బాబా అన్నారు మీకు లౌకిక చదువు ఏం రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ జ్ఞాపకం చేయడం వస్తే చాలు. శివబాబాను అర్థం చేసుకోవడం చేయగలిగితే సరిపోతుంది, ఇంకేమీ చదువు రాకపోయినా సరిపోతుంది అంటున్నారు. మనసులో అర్థం చేసుకోండి, మేమందరం ఆత్మలం, పరస్పరం సోదరులము అని.
మా తండ్రి అనంతమైన వారు అని. వారు వచ్చిందే ధర్మస్థాపన చేయటానికి. అది బ్రహ్మ ద్వారా చేస్తున్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈశ్వరుడు ఒకవేళ రానట్లయితే వారిని ఓ లిబరేటర్, గైడ్ రండి, ఓ పతిత పావన రండి అని ఎందుకు పిలుస్తారు? పతిత పావనుని జ్ఞాపకం చేస్తున్నారు అంటే మరి పతితంగా ఉన్న వారిని పావనంగా చేసేది అతడే అనేది అర్థమవుతుంది కదా అక్కడ. మరి మళ్ళీ శాస్త్రాలు ఎందుకు చదువుతారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు? అక్కడేమైనా భగవంతుడు కూర్చొని ఉన్నారా ఏంటి? ఇదెవరికీ తెలియదు. పతిత పావనుడు ఈశ్వరుడే అని చెప్తూ గంగా స్నానాలు కూడా చేస్తారు, పావనంగా అవుతామేమో అని. నిజంగా ఎవరైనా పావనంగా అవుతున్నారా? మరి స్వర్గానికైతే ఎవరు అలా వెళ్ళలేరు. మళ్ళీ ఇక్కడే నరకంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కొత్త ప్రపంచము పాత ప్రపంచం రెండిటికి తేడా అయితే ఉంటుంది కదా. దీన్ని సత్యుగం అనైతే అనరు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా కలియుగమే. మనుషులకైతే పూర్తిగా బుద్ధి రాయిలాగా మారిపోయింది. ఎక్కడైనా కొద్దిగా సుఖం చూశారంటే దాన్ని స్వర్గం అనుకుంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, తండ్రినైతే అలా తిట్టకూడదు కదా, అలా నిందించకూడదు కదా. తండ్రి టీచర్ అయి శిక్షణని ఇస్తూ ఉన్నారు, అందరికీ సద్గురువై సద్గతిని ఇస్తూ ఉన్నారు. భగవంతుడే మన తండ్రి, మరి వారి నుండి ఏదో ఒకటి లభిస్తుంది కదా తప్పకుండా. బాబా అనే పదం కూడా ఎలాంటిది అంటే వారసత్వం యొక్క సుగంధాన్ని అనుభూతి చేయిస్తుంది. మరి భలే ఇంకెన్నో సంబంధాలు ఉన్నాయి, కాక మామ చాచా అని, అంటే చిన్నాన్న పెదనాన్న మావయ్య, ఇలా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. కానీ వాటితో వారసత్వం యొక్క సుగంధం ఏమీ రాదు. మీరు అంతర్ముఖులై ఆలోచించండి, బాబా చెప్పేది రైటేనా కాదా అని. గురువు వద్దకు వెళ్తారు, గురువు దగ్గర ఎవరికైనా ఆస్తిపాస్తుల విషయాలు గుర్తొస్తాయా? అంటే గురువు నుండి ఏమైనా వారసత్వం లభిస్తుందా? లేదు కదా. గురువు దగ్గర ఏమీ ఆస్తి లేదు. వాళ్ళే స్వయం ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకున్నారు. ఇక్కడైతే మీరు వికారాల సన్యాసం చేస్తారు, వాళ్ళేమో ఇల్లు వదులుతారు. మీరంటారు మొత్తం ప్రపంచంలో గృహస్థంలో ఉంటూనే మొత్తం ప్రపంచంలోని వికారాలతో అన్నిటితో అతీతంగా ఉండాలి అంటారు. ఈ తమో ప్రధాన ప్రపంచానికి అతీతంగా ఉండాలి అని చెప్తారు. కొత్త ప్రపంచానికి వెళ్ళడం ఎంత సహజం. మనం సన్యాసం చేసేది ఈ మొత్తం పాత సృష్టితో, తమో ప్రధాన ప్రపంచంతో, అంతేగాని ఒక్క ఇల్లు వదిలి ఇంకెక్కడికో వెళ్ళిపోవడం కాదు. సత్యుగం అయితే కొత్త ప్రపంచం. కొత్త ప్రపంచం ఒకప్పుడు తప్పకుండా ఉండేది, అందరూ పాడుతూ ఉన్నారు. స్వర్గాన్ని కొత్త ప్రపంచం అంటారు, కానీ వాళ్ళు కేవలం నామమాత్రంగా అంటారు, కానీ అర్థం చేసుకోరు. ఇక్కడ తండ్రి పిల్లలకు చెప్తున్నారు, కేవలం మీరు ఇది ఆలోచించండి, బాబా మాకు తండ్రి, టీచర్, సద్గురువు అని. బాబా అందరినీ తీసుకెళ్తారు. రెండే రెండు పదాలు చెప్తున్నారు, మన్మనాభవ మధ్యాజీభవ. అంటే మన్మనాభవ అంటే అన్నీ వచ్చేస్తాయి అందులో, కానీ ఈ విషయాలు కూడా పిల్లలు మర్చిపోతున్నారు. బాబాకు డౌట్ వస్తుంది, వీళ్ళ బుద్ధిలో అసలు ఏమేమి ఉంటాయో. ఎందుకంటే జ్ఞానంలోని రెండు విషయాలు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. అంతగా బుద్ధిలో ఏం చెత్త పెట్టుకున్నారు అని బాబా అనుకుంటారు. లేకపోతే రోజు బాబాకి రాయాలి, బాబా మేము ఇంత సమయం మీ స్మృతిలో కూర్చున్నాము, ఈ స్థితిలో ఉండి ఇతరులకు అర్థం చేయించాము అని చెప్పాలి కదా. కానీ చెప్పట్లేదు అంటే బాబా కనిపిస్తుంది వీళ్ళ బుద్ధి అంతా వేరే వేరే విషయాలతో నిండిపోయి ఉంది అని. ఇక్కడ తండ్రి, టీచర్, సద్గురు, ఈ ముగ్గురిని జ్ఞాపకం చేయాలి. స్టూడెంట్కి టీచరే గుర్తొస్తారు కదా, కానీ ఇక్కడైతే మాయ ఉంది, గుర్తు చేయనివ్వదు. పూర్తిగా ముఖాన్ని తిప్పేస్తుంది, మూడే చెడిపేస్తుంది. మొత్తం రాజ్య భాగ్యమే తీసుకుంటున్నారు మీరు, కానీ మీరు మర్చిపోతున్నారు బాబా ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నారు, ఎంత గొప్ప రాజ్యాన్ని తీసుకుంటున్నాము అనేదే మర్చిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక ఇంకా అసలే గుర్తుండదు. మీరు ఇక్కడ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు, కానీ బాబాను మర్చిపోతే ఏమీ పొందలేరు. అంతే కదా. భలే స్వర్గంలో వెళ్తారు, కానీ అక్కడ కూడా
పైసకు కూడా కొరవగాని పదవి అంటాడు బాబా. ఏమీ చదువుకోనటువంటి వాళ్ళు సంగం యుగంలో ఊరికే అక్కడ ప్రజల్లోకి వచ్చేస్తారు. మరి ప్రజలు కావడం గొప్ప విషయం ఏమీ కాదు కదా. ఇక్కడికి వచ్చారు సంగం యుగంలో బాబా దగ్గర, కానీ చదువుకోలేదు. మరి అలాంటి వాళ్ళు స్వర్గానికైతే వెళ్తారు. రాజధానిలో అన్ని రకాలుగా హోదాలు ఉంటాయి కదా, అన్ని రకాల వారు అవసరం పడతారు. అందుకే బాబా అన్నారు, స్వర్గానికి రావడం ఏం గొప్ప విషయం కాదు, ఉన్నత పదవిని పొందాలి. కొంచెం జ్ఞానం విన్నా చాలు, దాని ఫలం అయితే పొందుతారు. చదువుతో స్కాలర్షిప్ లభిస్తుంది. తండ్రి నుండి ఉన్నతోన్నతమైన పదవిని పొందడం, దానికోసం పురుషార్థం చేయాలి కదా. చదువు గుర్తున్నట్లయితే 84 జన్మల చక్రం కూడా గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ కూర్చోవడంతో అన్నీ గుర్తొస్తాయి. కానీ ఇది కూడా గుర్తు రావట్లేదు పిల్లలకి. ఇప్పుడు నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను, ఈ విషయం కూడా గుర్తు రావట్లేదు. ఒకవేళ గుర్తొచ్చినట్లయితే ఇతరులకు కూడా వినిపించేది కదా. చిత్రాలైతే అందరి దగ్గర ఉన్నాయి. శివుడి చిత్రం పైన మీరు ఎవరికైనా అర్థం చేయించండి, వాళ్ళకి అసలు కోపమే రాదు. ఇంకా అంటే శివుడి యొక్క పరిచయాన్ని ఇవ్వడంతో తప్పకుండా అంగీకరిస్తారు. చెప్పండి, మీరు వచ్చినట్లయితే ఇంకా వివరంగా మేము చెప్తాం. శివపరమాత్మ అనంతమైన తండ్రి సృష్టి పైన వచ్చారు అని చెప్పాలి. వారితో మనకి ఏమి సంబంధం ఉంది, వారు మనకి ఏమవుతారు అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. ఊరికే పనికిరాని చిత్రాలు కాదు కదా, మన చిత్రాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. శివుడి గురించి అయితే తప్పకుండా చెప్పాలి. వీరే భగవంతుడు, భగవంతుడైతే నిరాకారుడు. మరి సాకారంగా వచ్చి శిక్షణనివ్వాలి, టీచర్ అవ్వాలి అంటే ఒక శరీరంలో ప్రవేశించాలి కదా అని అలా చెప్పండి. ఆత్మని శిక్షణ తీసుకుంటుంది, ఆత్మని ఏదైనా చేస్తుంది. టీచర్ కూడా ఒక ఆత్మగానే ఉన్నారు కదా. తండ్రి ఈ రథంలో వచ్చి చదివిస్తున్నారు, సత్యయుగ స్థాపన చేస్తున్నారు. కలియుగం యొక్క నామరూపాలు కూడా ఇంకా అక్కడ ఉండవు. మనుషులు ఎక్కడికి వెళ్తారు మరి? పరంధామం వెళ్తారు. పరంధామం నుండి మళ్ళీ దేవతా కులంలో జన్మ తీసుకుంటారు. లేకపోతే దేవతలు డైరెక్ట్గా ఎక్కడికి వస్తారు? ఎక్కడి నుండి వస్తారు? అలా దేవతల యొక్క కంప్లీట్ వేరే లోకం అనేది లేదు, అక్కడి నుండే వస్తారు అని చెప్పడానికి. అందరు ఇక్కడున్న మనుషులే పరంధామం వెళ్తారు. ఆ పరంధామం నుండి ఆత్మలు క్రిందకు వచ్చి దేవతలుగా జన్మ తీసుకుంటారు. సర్వీసేబుల్ పిల్లలకి రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సేవ చేయకపోతే బుద్ధిలో ఏమీ నిలవలేదని బాబా అనుకుంటారు. వీళ్ళు మొద్దు పిల్లలు, బుద్ధులాగా ఉన్నారు, ఊరికే నా ముందు కూర్చొని తలూపుతున్నారు తప్ప వీళ్ళకి ఏమీ ఎక్కట్లేదని బాబాకు అర్థమవుతుంది. తండ్రినే అర్థం చేసుకోవట్లేదు. పతిత పావనుడైన తండ్రిని జ్ఞాపకం చేయడంతో వారసత్వం లభిస్తుంది. జ్ఞాపకం చేస్తూ చేస్తూ మరణించారంటే తండ్రి యొక్క ప్రాపర్టీని పూర్తిగా తీసుకుంటారు. అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీ ఏంటి? స్వర్గం. బాబా స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెట్టారంటే స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతారు. పిల్లల వద్ద బ్యాడ్జ్ ఉంది. ఇంట్లో మిత్ర సంబంధికులకు కూడా జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉండాలి. ఎవరైనా మరణించినట్లయితే ఎంతోమంది వస్తారు అక్కడికి పరామర్శించడానికి, సంతాపం తెలియజేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి, చాలా బాగా సేవ జరుగుతుంది. శివబాబా చిత్రం కూడా చాలా బాగుంది, చాలా పెద్దది పెట్టండి. దానికి ఎవరు కూడా నిరాకరించరు. అంటే ఎందుకు పెడుతున్నారు, ఆ శివుడి చిత్రం తీసేయండి అని ఎవ్వరూ అనరు. శివబాబా చిత్రం పెట్టండి. మీరు ఈ బ్రహ్మ చిత్రానికి ఆబ్జెక్షన్ చేస్తారేమో కానీ శివబాబా నిరాకారుడి యొక్క చిత్రానికి మాత్రం ఎవరు అలా ఆబ్జెక్ట్ చేయడానికి లేదు. మరి బ్రహ్మ అయితే గుప్తమైన వారు, బ్రహ్మ గురించి అందరికీ అర్థం కాదు, మీరే అర్థం చేయించగలుగుతారు. కేవలం శివబాబా చిత్రాన్ని పెట్టండి, మిగతా అన్ని చిత్రాలను తీసేయండి. శివబాబా తండ్రి, టీచర్, సద్గురువు అని చెప్పండి. శివబాబా వచ్చిందే కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి, అది కూడా సంగం యుగంలోనే వస్తారు. ఈ జ్ఞానం అయితే మీ బుద్ధిలో ఉంది కదా. చెప్పండి, శివబాబాని జ్ఞాపకం చేయండి, ఇంకెవ్వరు గుర్తు రాకూడదు అని.
శివబాబా పతిత పావనుడు. ఏం చెప్తున్నారు బాబా? నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. నాతో మీ బుద్ధి యోగాన్ని జోడించండి, అప్పుడు నన్ను కలవగలుగుతారు. మీరు గుప్తమైన సేవ చేయగలుగుతారు. లక్ష్మీనారాయణులు ఈ జ్ఞానం తీసుకొనే కదా అంత ఉన్నత పదవిని పొందింది. గతంలో వాళ్ళు కూడా పరమాత్ముడి నుండి శిక్షణను తీసుకున్నారు. సంగం యుగంలో పురుషార్థం చేశారు, ఈ జ్ఞానమే తీసుకున్నారు. దాంతోనే అలా లక్ష్మీనారాయణులుగా అయ్యారు. శివబాబా నిరాకారుడు. మరి కొందరు అడుగుతారా, నిరాకారుడు ఎలా వస్తారు అని? అరే, మీరు ఆత్మలు కూడా నిరాకారినే కదా, మరి నిరాకారి ఆత్మకు శరీర రథం ఎలా లభించింది? అలాగే భగవంతుడు కూడా ఒక శరీరం అనే రథాన్ని తీసుకుంటారు, అది చెప్పాలి. కానీ ఎవరి శరీరం అనే రథంలోకి వస్తాడు? సొంత శరీరం అయితే లేదు, బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. కానీ అది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, ఇతడి శరీరంలోనే ఎందుకు వస్తాడు అని. మరి బాబా అన్నారు, ఎద్దులో రమ్మంటారా? మీరైతే నా కోసం ఒక ఎద్దు రథాన్ని చూపించారు కదా, అలా నేను ఎద్దులో ఎందుకు వస్తాను, ఎలా మాట్లాడుతాను? ఇంత వివరంగా ఈ జ్ఞానాన్ని మనుష్య భాషలో, మన భాషలో చెప్తేనే, సంస్కృతం కూడా కాదు బాబా మాట్లాడేది, మనకు వచ్చినటువంటి భాషలో చెప్తేనే మనకు అర్థం కావట్లేదు. ఇక బాబా ఎద్దులోనో ఇంకా దేనిలోనో ప్రవేశించి ఈ జ్ఞానాన్ని వినిపిస్తే వాటి భాషలో మనకి ఏం అర్థమవుతాయి, మనం ఎప్పుడు గుర్తిస్తాం? శివబాబా సాధారణ వృద్ధ తనువులోనే వస్తారు. ఇవన్నీ అర్థం చేయించడానికి యుక్తి రచించాలి. కొందరు అంటారు, మీరు భక్తి చేయరా ఏంటి అని. చెప్పండి, మేమైతే అన్నీ చేస్తాం, అన్నీ చేసే అంతిమంలో భక్తి ఫలం ఇప్పుడు పొందుతున్నామని చెప్పాలి. యుక్తిగా నడవడం జరుగుతుంది. ఎవరినైనా ఉద్ధరించడానికి కొంచెం ఆలోచించాలి, యుక్తి రచించాలి. ఎవరిని దుఃఖపెట్టకూడదు, ఎవరికి కోపం వచ్చేలాగా, ఎవరి మనసు దెబ్బతినేలాగా మాట్లాడకూడదు, ఎవరిని మనము అసంతుష్టపరచకూడదు. భక్తులను కానీ ఇంకెవరినైనా సరే జ్ఞానం ఇస్తూ ఏదో ఒక మాట వాళ్ళ మనసుకు గాయపరిచే విధంగా చెప్పకూడదు. అందరినీ గౌరవిస్తూ సంతుష్టపరుస్తూ చెప్పాలి. గృహస్థంలో ఉండాలి, కానీ పవిత్రంగా ఉండాలి. మీరేమంటారు? బాబా సర్వీస్ దొరకట్లేదు అంటారు. అరే, సర్వీస్ చాలా ఉంది. బాబా అంటారు, అడివంతా పడి ఉండి షికారు లేదు అని అంటే ఎలా ఉంటుంది? మరి ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో, మీ ఇంట్లో కూడా చుట్టూ ఎంతోమంది ఉన్నారు, ఇంటికి రోజు ఎంతోమంది వస్తున్నారు. ఇదంతా సేవ చేయడానికి అవకాశమే కదా, మరి సర్వీస్ లేదు అంటారేంటి? సేవ చేయలేకపోతున్నాం, ఎక్కడ అవకాశాలు దొరకట్లేదు అనడం ఏంటి? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి అంటున్నారు. గంగాజీ పర్ జాకర్ బైఠో, గంగా తీరానికి వెళ్ళి కూర్చోండి అంటున్నారు. చెప్పండి, ఈ నీటి స్నానంతో మనం పావనంగా అవ్వము, ఆత్మను కదా పావనంగా చేసుకోవాల్సింది. మరి శరీరం మునుగుతుంది తప్ప ఆత్మ అయితే నీటికి తడవదు కదా అని నెమ్మదిగా వారికి భగవంతుడు పతిత పావనుడు, వారిని జన్మజన్మలుగా మీరు రమ్మని పిలిచారు. పరమాత్ముడు ఇప్పుడు మనందరి పిలుపు విని భూమిపైకి అవతరించారని చెప్పాలి. అడగాలి వాళ్ళని, మీరే ఆలోచించండి, నీళ్ళతో మీరు పావనమవుతారా పరమాత్మ స్మృతితోనా అని అడగాలి. నదులైతే చాలా ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ చాలా నదులు ఉన్నాయి. మరి అన్ని నదులు పావనం చేస్తాయా? పతిత పావనుడు పరమాత్ముడు కదా. నీటి నదులైతే సదా ఎల్లకాలం ఉండే ఉంటాయి. తండ్రిని పావనంగా చేయడానికి రండి అని పిలిచారు. మరి వారు వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చి పావనంగా తయారు చేస్తారు. అక్కడెవరు కూడా పతితమైన వారు ఉండరు. పేరే స్వర్గం, కొత్త ప్రపంచం. బాబా వచ్చేది ఈ పాత ప్రపంచంలో. ఈ సంగమ యుగం గురించి మీకు తెలియదు. వాళ్ళెవరికీ కూడా సంగమ యుగం పరిచయం తెలియదు. చెప్పాలి, పరమాత్మ ఈ కళ్యాణకారి సంగమ యుగంలోనే వచ్చారు. మరి దీని గురించి మీకు తెలియదు కదా, మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పాలి. బాబా అయితే అనేక రకాల సర్వీస్ యొక్క యుక్తులను వినిపిస్తూ ఉంటారు.
మీరేం బుద్ధుగా కాకండి అంటున్నారు. మంచిగా అర్థం చేసుకోండి. బుద్ధిమంతుడి యొక్క పిల్లలు బుద్ధిమంతుల్లాగా అవ్వాలి తప్ప బుద్ధులాగా అవుతారా? బాబా ఎంత గొప్ప జ్ఞాని. మరి జ్ఞాని పిల్లలం మనం కూడా జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని చెప్పాలి. అమర్నాథ్ దగ్గరికి వెళ్తే చాలా పావురాలు కనబడతాయి. మరి పావురాలు సందేశాలని అందిస్తూ ఉంటాయి కదా, పావురాల కాళ్ళకి సందేశాన్ని కడుతూ ఉంటారు. అవి ఎగిరి వెళ్ళి వారికి చేరుస్తూ ఉంటాయి. ऐसे नहीं परमात्मा का पैगाम ऊपर से कबूतर लाएंगे. ఇంకేంటి, బాబా సందేశం కూడా మనము ఒక ప్యాంప్లెట్ని పావురాల కాళ్ళకి కట్టేద్దాము, అవే బాబా పరిచయం అందరికి ఇచ్చేస్తాయి అలా అనుకుంటున్నారా? కాదు అంటున్నారు బాబా. అలా కాదు చేసేది. బాబా యుక్తిని రచించండి అంటున్నారు. పూర్వకాలంలో అయితే అప్పుడు ఇన్ని సాధనాలు లేవు కాబట్టి పావురాలకు అలా సందేశాలని వాటి ద్వారా ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి పంపించేవారు. వాటి పాదానికి కట్టిపెట్టి ఉంచితే అవి ఎగిరి వెళ్ళి అక్కడ వాళ్ళగానే వాళ్ళు విప్పుకొని తీసుకునేవారు. సహజంగా వాటికి మంచిగా ధాన్యం వేసేవారు. అవి ధాన్యం కోసం ఆహారం కోసం వెతుక్కునే అవసరం ఉండదు, ఎందుకంటే అవి సేవ చేస్తున్నాయి కదా, సందేశాలని అక్కడిక్కడికి పంపిస్తున్నాయి కాబట్టి వాటి పోషణ పాలన కూడా బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీకు చాలా ధాన్యం లభిస్తుంది. మీ బుద్ధిలో ఉంది మేము విశ్వానికి యజమానిగా అవుతున్నాం. మరి విశ్వానికి యజమానిగా చేసేది ఈ జ్ఞానమే. ఆ జ్ఞానం కూడా ఇక్కడి నుండి మనకి లభిస్తుంది. वह फिर समझाते हैं, समझते हैं, दाना यहाँ मिलता है तो फिर हिर जाते हैं, तुम तो చైతన్య. పశువులైతే ఎక్కడ ధాన్యపు గింజలు దొరికితే అక్కడే వాలిపోతాయి, అక్కడే ఉంటాయి. కానీ మీరు చైతన్యమైన వారు కదా, మీకు అవినాశి జ్ఞానరత్నాల దానం లభిస్తుంది. శాస్త్రాలు కూడా ఉన్నాయి. శాస్త్రాల్లో ఏమని రాశారు? పిచ్చుకలు సాగరాన్ని ఎండబెట్టేశాయి అని అంటారు. చాలా కథలు రాసేశారు. మనుషులు ఏది వింటే అదే సత్యం అనుకుంటారు. మళ్ళీ సాగరం నుండి దేవతలే ఉద్భవించారు అంటారు. సాగరం అంతన చేయగానే లక్ష్మీదేవి దాని లోపల నుండి వచ్చేసింది అని చెప్తారు. అవన్నారు అలా ఎలా జరుగుతుంది? సాగరం నుండి ఎలా వస్తారు? సాగరం అంటే జ్ఞానం. జ్ఞానసాగరుడు వినిపించేటువంటి జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయడంతో మన జీవితంలో లక్షణాలలో పరివర్తన వచ్చి మంచి సులక్షణాలతో నిండినటువంటి దేవతగా లక్ష్మిగా అవుతారు. అంతే తప్ప అలా సాగరం నుండి దేవతలు రావడం ఇవన్నీ కాదు. రత్నాల పల్లెలను నింపి నింపి బాబాతి ఇస్తున్నారు పిల్లలకి. ఏదైతే భక్తి మార్గంలో కథలను విన్నారో ఎవరేది చెప్తే అదే నమ్మేస్తూ వచ్చారు. అబ్ సముద్ర సే దేవత कैसे నిక్లేంగే. ఇప్పుడు సముద్రం నుండి దేవతలు ఎలా వెలువడతారు? సముద్రంలో మనుషులు దేవతలుగా ఎలా అవుతారు? మనుషులు లేక దేవతలు సముద్రంలో ఉంటారా ఏంటి? ఏమీ అర్థం చేసుకోరు. జన్మ జన్మాంతరాలు అసత్యమైనటువంటి కథలని చదువుతూ వింటూ వచ్చారు. అందుకే బాబా అంటారు జూటి మాయా జూటి కాయ జూటా సబ్ సంసారం. సత్యమైన మరియు అసత్యమైనటువంటి సంసారంలో ఎంత తేడా ఉంది. సత్యమైన ప్రపంచమేమో సత్యుగం, అసత్యమైనది ఈ కలియుగం. మరి దానికి దీనికి రాత్రి పగలుకున్న తేడా ఉంది. అబద్ధాలు మాట్లాడుతూ మాట్లాడుతూ అందరూ అపవిత్రంగా అయిపోయారు. మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మీరు ఎంత చెప్పినా కోట్లలో కొద్దిమంది బుద్ధిలో మాత్రమే నిలుస్తుంది. ఇది చాలా సహజమైన జ్ఞానం మరియు సహజమైన యోగం. తండ్రి టీచర్ సద్గురువుని జ్ఞాపకం చేయడంతో చాలా విశేషతలు మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. మీరు చెకింగ్ చేసుకోవాలి అంటున్నారు. నేను బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నాను, నా బుద్ధి అటు ఇటు వెళ్తుందా ఏంటి అని. మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, ఎంత మధురాతి మధురమైన విషయాలను బాబా అర్థం చేయిస్తున్నారు, యుక్తులను తెలియజేస్తున్నారు. మీరు ఎవరికైనా కూర్చొని అర్థం చేయించండి, మీకెవ్వరూ శత్రువులుగా అవ్వరు అంటున్నారు.
ఎందుకంటే శివబాబా తండ్రి కదా అందరికీ. తండ్రి పరిచయం ఇస్తున్నప్పుడు మీ మీద కోపం చేసే వాళ్ళు ఎవరు ఉండరు అంటున్నారు. శివబాబానే మనకి తండ్రి, టీచర్, సద్గురు. వారిని జ్ఞాపకం చేయాలి. అర్థం చేయించడానికి యుక్తి కావాలి. బ్రహ్మ చిత్రం పైన కూడా ఎంతోమంది వెంటబడి ఈ బ్రహ్మంలోనే భగవంతుడు వచ్చారంటున్నారు. అంటే మీ దృష్టిలో ఇతనే భగవంతుడా? ఇతన్ని ఎందుకు పెట్టారు ఇక్కడ? బ్రహ్మస్థానంలో ఇతని చిత్రాన్ని ఎందుకు చూపిస్తున్నారు? అలా బ్రహ్మ వెంటనే పడుతూ ఉంటారు. అందుకే బాబా అన్నారు, ఈ బ్రహ్మన్ కాదు శివబాబా చిత్రాన్ని పెట్టండి. శివబాబా చిత్రం విషయంలో నో ఆర్గ్యుమెంట్స్. ఇంకా ఏం ఆర్గ్యూ చేయరు. అన్ని రకాల సంశయాలు దూరం అవుతాయి. వీరు సర్వాత్మలకి తండ్రి అని చెప్పండి. తండ్రిని జ్ఞాపకం చేయండి. దీంతో చాలా లాభం జరుగుతుంది. వీరిని జ్ఞాపకం చేయడంతో పతితుల నుండి పావనంగా కాగలుగుతారు. వారు సర్వులకు తండ్రి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు. ఇతర అన్ని సాంగత్యాలని తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. ఇది ఇతరుల కళ్యాణం చేసేందుకు మనం వినిపించాల్సిన యుక్తి. తండ్రిని జ్ఞాపకమే చేయనట్లయితే పావనంగా ఎలా అవుతారు? ఇంట్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. చాలామంది మిత్ర సంబంధికులు మీకు లభిస్తారు. విభిన్న యుక్తులను రచించండి. అనేకుల కళ్యాణం చేయగలుగుతారు. ఇదొక్కటే స్థానం ఉంది. ఇలాంటి జ్ఞానం లభించే షాప్ ఇదొక్కటే అంటున్నారు బాబా. అందరు ఇక్కడికి రావాల్సిందే. ఇంకొక దుకాణమే లేదు. మరెక్కడికి వెళ్తారు? అందరు ఈ నీడు ఉంది కదా, అందరు ఈ దాహం తీర్చుకోవడానికి ఇక్కడికే వస్తారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎవరిని అసంతుష్టపరచకూడదు. తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానాన్ని తీసుకొని తన బుద్ధి రూపీ ఒడిని నిండుగా చేసుకోవాలి. బుద్ధిని భ్రమించకూడదు. సందేశవాహకులుగా ఈ అందరికీ బాబా సందేశాన్ని అందించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా గృహస్థంలో యుక్తిగా నడుచుకోండి, ఎవరిని అసంతుష్టపరచకూడదు. భక్తి విషయంలో చెప్పారు ఇది బాబా. భక్తులు ఎంతోమంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పండి. అంతే తప్ప భక్తితో ఏమీ లాభం లేదు ఇలాంటివి భగవంతుడికి అనే అధికారం ఉంది, కానీ మనకేం అధికారం ఉంది అలా అనడానికి? మనం అలా చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి? అనేక జన్మల నుండి మేము అనేక జన్మల నుండి మేము చాలా భక్తి చేశాము. మేము చాలా పురాతనమైనటువంటి భక్తులమే. ఇప్పుడు భక్తికి ఫలితాన్ని మేము పొందుతున్నాము ఈ జ్ఞానం ద్వారా అని చెప్పాలంతే. తప్పనిసరి పవిత్రంగా అయితే అవ్వాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు బాబా? అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిని నింపుకోండి, అంతే తప్ప భ్రమించకూడదు. పూర్తిగా ఇంకా సత్యం ఇదే అని తెలిసిపోయిన తర్వాత మాటి మాటికి బుద్ధి అటు ఇటు వెళ్ళకూడదు. ఈ 2 అక్షరాలు గుర్తుంచుకోండి, అందరికీ సందేశం ఇవ్వండి అంటున్నారు. वरदान, बेहद की वैराग्य वृत्ति द्वारा सर्व लगावों से मुक्त रहने वाले सच्चे राज ऋषि भव। అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా అయ్యేటువంటి సత్యమైన రాజ ఋషి భవ. వివరణ, రాజ ఋషి అర్థాత్ ఏక్ తరఫ్ రాజ్య దూసరే తరఫ్ ఋషి. రాజ ఋషి అనగా ఒకవైపు రాజ్యము, మరోవైపు ఋషి అనగా అనంతమైన వైరాగిగా ఉండటం. రాజ ఋషి అనగా ఒకటేమో రాజ్యం అంటే రాజ్యం చేసే స్థితిలో ఉండడం, రాజుగా ఉండడం. మరోవైపు ఋషి
అంటే అనంతమైన వైరాగిగా ఉండడం. ఒకవేళ ఎక్కడైనా సరే తనలోనైనా లేదా వ్యక్తిలోనైనా వస్తువులోనైనా ఆకర్షణ ఉంది అంటే రాజఋషి అని మాత్రం అనరు. ఎవరిదైతే సంకల్ప మాత్రంగా కూడా కొద్దిగా కూడా ఆకర్షణ మిగిలి ఉంది అంటే 2 నావల్లో పాదం పెట్టినట్లే. ఇంకా ఇక్కడి వారిగాను ఉండరు, అక్కడి వారిగాను ఉండరు. అందుకే రాజ ఋషిగా కండి, అనంతమైన వైరాగిగా కండి. అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఈ పాఠం పక్కా చేసుకోండి. స్లోగన్: క్రోధము అగ్ని యొక్క రూపం. అది స్వయాన్ని కాలుస్తుంది, ఇతరులను కూడా కాల్చేస్తుంది. క్రోధం అనేది అగ్ని రూపము ధరిస్తుంది. క్రోధం ఉన్న ఇంట్లో నిండు కుండ కూడా ఎండిపోతుంది అంటారు. అంటే క్రోధం ఒక అగ్ని లాంటిది. ఆ అగ్నిలో మనం కాలుతాము, ఎవరిపైన కోపం చేస్తున్నామో వారు కూడా కాలుతారు. అందుకే బాబా మనల్ని శీతలంగా ఉండండి అని చెప్తారు. ఈరోజు స్వమానము: నేను సత్యమైన రాజ ఋషిని. రాజుగాను ఉండాలి, ఋషిగాను. అంటే కర్మేంద్రియాలపైన రాజ్యము చేయాలి, అనంతమైన వైరాగ్యంతో కూడా ఉండాలి. ఓం శాంతి.